హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ముందు బాండీ పెట్టుకుని పొయ్యిలు ఉంచుకుని కళాయి పెట్టుకోండి. అది వేడెక్కినాక ఒక మూడు గట్లు ఆయిల్ పోయండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. చూసారా, నూనె వేడైంది. ఇప్పుడు దాంట్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసాను. దాంట్లో చక్కగా కలపండి. ఇట్లాగా ఆయిల్ వేసాక ముక్కలు వేసాం కదండి, చక్కగా కలపండి. ఆయిల్ చూడండి, నీరంతా ఎగిరిపోయింది చక్కగా. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ బద్ద, కొంచెం రసం పిండండి. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం రసం పిండేసి దాంట్లోనే కొంచెం పెరిగేయండి. కొంచెం బాగుంటుంది. బిర్యానీలో ఫ్రై చేసుకుంటే మనం ఎలా ఉంటుంది, బిర్యానీ వేస్తే అలా ఉంటుంది చక్కగా. మళ్ళీ మూత పెట్టేసింది దీన్ని, కాసేపు మగ్గుద్ది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కొంచెం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటుంది అన్నమాట. చూసారా, మొత్తం ఎగిరిపోయింది. చక్క నీళ్ళు తేలుతుంది, నూనె తేలుతుంది. నీరంతా ఎగిరిపోయి నూనె తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసాను. మీరు ఎంత తినగలితే అంత వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. ఇంకా ఇది చక్కగా మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసేసేయండి. చక్కగా మగ్గుతుంది. చూడండి, ఇలా ఇట్లా పెట్టేసి మూత పెట్టేసుకుంటే చూడండి, కూర ఇది ఇంకొంచెం ఏగాలి, ఏగితేనే బాగుంటుంది కర్రీ. ప్రస్తుతానికి కారం వేసినాక ఇలా వచ్చింది కదా, అడుగంటే వేస్తుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి.